అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. గృహ వాతావరణంలో ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలోనూ, వాహనాలకు సంబంధించిన విషయంలోనూ, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం స్ట్రెస్ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో వీళ్ళంతవరకు మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ స్థిమితంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. పూర్వపు రుణాలు వసూలు చేయడం కొంత కష్టంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాల రీత్యా కావచ్చు, తోబుట్టువుల రీత్యా కావచ్చు, ఏదైనా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆత్మీయులతో కలిపి కొన్ని కీలక చర్చలు చేసే అవకాశం అనేది, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి వారసత్వ ఆస్తుల విషయంలోనూ ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అధిక శాతం అనుకూలతలు ఉంటున్నప్పటికీ వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కూడా ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా వ్యాపార అంశాల మీద దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన అభిప్రాయాలని వెలిబుచ్చి వాటికి సంబంధించిన ఆర్థిక విషయాల్లోనూ, అదేవిధంగా కుటుంబ విషయాల్లోనూ, కుటుంబ అవసరాల రీత్యా వ్యాపార విస్తరణ, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకుని ఆగిన పనులను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక చర్చలు చేయడం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు.